వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలిచి దేశవ్యాప్త చరిత్రను తిరగరాయనున్నారని అమలాపురం వైకాపా సీనియర్ నాయకులు పచ్చిమాల శ్రీనివాస్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కోనసీమ జిల్లా నుండి తనకు ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇప్పటివరకు వైకాపాలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతూ కార్యకర్తల అభిమానాన్ని, ప్రజల ఆదరణను చూరగొన్నానని తెలిపారు. నిస్వార్థంగా సేవలు అందించి పారదర్శకంగా పాలన సాగించి రానున్న రోజుల్లో వైకాపా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని శ్రీనివాసరావు వెల్లడించారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎందుకంటే పరిపాలన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా జనరంజక అయినటువంటి పరిపాలన చేస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు కుల మతాలకు అతీతంగా పెన్షన్స్ కానివ్వండి, చేయూత కానివ్వండి, విద్యాదీవులు కానివ్వండి, విద్యాకాను కానివ్వండి, తర్వాత విదేశీ విద్య కానివ్వండి, ఏదైనప్పటికీ ప్రతి దాన్ని కుల మతాలకు అతీతంగా పార్టీకి అతీతంగా ఏ పార్టీ అని కానీ ఎవరని కానీ ఆలోచించకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా నేను ఉండాలి, వాళ్ళందరూ ఆపదలో నేను చేయూతనివ్వాలని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణ విద్యా దీవెన, విద్యా కానుక, విదేశీ విద్య, అలాగే 45 సంవత్సరాలకు 18,750 రూపాయలు వృద్ధులు కానీ వృద్ధాప్య పెన్షన్, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానాలు 25కి 25 స్థానాలు, 175కి 175 అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 175 స్థానాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని, అలాగే 25 ఎంపీ స్థానాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.